వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోరు మామూలుగా లేదు. ఇటీవల కాలంలో యానిమల్, పుష్ప 2, చావా, కుబేరా చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న రష్మిక ఇప్పుడు మరింత స్పీడ్ అందుకుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో వరుస ఛాన్స్లు అందుకుంటూ మిగతా హీరోయిన్లను అసూయపడేలా చేస్తోంది. ఈ మధ్య సౌత్, నార్త్లో రూపొందించిన పలు ఫ్రాంచైజీలలో నటించే ఛాన్స్ అందుకుంది. బాలీవుడ్ హర్రర్ ఫ్రాంచైజీ స్త్రీ నుంచి త్వరలోనే పార్ట్ 4 తామా రాబోతోంది. ఇందులో ఫస్ట్ టైం దయ్యంగా పెట్టబోతోంది. అలాగే సౌత్ హర్రర్ ఫ్రాంచైజీ కాంచనా 4లోను రష్మికనే హీరోయిన్. ఇక తాజాగా రష్మికకు మరో బాలీవుడ్ ఫ్రాంచైజీలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ కథానాయకుడిగా తెరకెక్కిన క్రిష్ చిత్రానికి ఇప్పుడు మరో సీక్వెల్ రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 3 భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాలను సాధించింది. ఇప్పుడు క్రిష్ 4 కూడా రానున్నట్లు రాకేష్ రోషన్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి ఓ విశేషం ఉంది. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటించడమే కాకుండా స్వయంగా ఆయనే దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారు. దర్శకుడిగా హృతిక్ రోషన్ కి ఇది ఫస్ట్ మూవీ. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు కథానాయక కోసం వేట మొదలెట్టారు మేకర్స్. అయితే ఈ మూవీ కోసం నేషనల్ క్రష్ రష్మిక మందనను ఇటీవల మూవీ టీం సంప్రదించినట్లు, దానికి ఆమె అంగీకారం కూడా తెలిపినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. హృతిక్ సరసన ఛాన్స్ దక్కిందంటే ఈ సినిమాతో రష్మిక ఇమేజ్ మరింత పెరగడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. క్రిష్ 2, క్రిష్ 3 మూవీస్ లో 2 పాత్రల్లో నటించిన హృతిక్ ఇందులో ఏకంగా 3 డిఫరెంట్ రోల్స్ లో కనువిందు చేయబోతున్నాడట. సుమారు 700 కోట్లతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. క్రిష్ 2, క్రిష్ 3 చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాని క్రిష్ 4 మూవీ కోసం సంప్రదించారు. కానీ ఆమె రెమ్యునరేషన్ గా ఏకంగా 30 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో అవాకైన మేకర్స్ ఆమెకు దండం పెట్టి అక్కడి నుంచి వచ్చేశారట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె ప్లేస్ లో నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న రష్మిక మందనని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ భావించి రీసెంట్ గానే ఆమెను సంప్రదించడం, అందుకు ఆమె ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది చిత్రీకరణను మొదలు పెడతామని ఇటీవల రాకేష్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు 2027లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఇక రష్మిక విషయానికి వస్తే ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ అమ్మడి చేతిలో 1/2 పైగా ప్రాజెక్టులున్నాయి. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా నటించిన థామా అనే హారర్ లవ్ స్టోరీ ఈ అక్టోబర్ 21న రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే మైసా అనే చిత్రంలో కూడా యోధురాలుగా నటిస్తోంది రష్మిక. ఇందులో రక్తంతో తడిసిన మొహంతో కత్తి పట్టుకునే యాక్షన్ అవతార్ లో రిలీజ్ చేసిన పోస్టర్ ఇటీవల ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తెలుగులో చూసుకుంటే రష్మిక లీడ్ రోల్ లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రాఘవ లారెన్స్ తీస్తున్న కాంచనా 4లోను రష్మిక దయ్యంగా కనిపించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోను రష్మిక మందననే నటిస్తోంది. ఇక ఇప్పుడు క్రిష్ 4లోను ఛాన్స్ కొట్టేసింది. కాగా హృతిక్ రోషన్ సరసన రష్మిక ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ అంతా క్రిష్ 4 మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.